థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ స్తుతికి గుడికకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల్లో, సాక్ష్యములో దేవదేవుడు మహిమ పొంది ఉన్నారు. ఒక చిన్న వాక్యం చదివి సమయం మన మధ్యలో ఉన్న ప్రొఫెసర్ గారు బెన్నీ గారికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ వచనం ఒకసారి చదివి, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. దేనికి చెప్తున్నాం? ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనలను మరిచిపోయే దేవుడు. గట్టిగా చెప్పండి అమ్మా. మర్చిపోయే దేవుడా మన దేవుడు? దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా మమ్మల్ని ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఈ రోజున మనల్ని ఆశీర్వదించడానికి దేవదేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఈ గ్రీన్ వ్యాలీ మినిస్ట్రీస్, గ్రీన్ వ్యాలీ పరిచర్లను, గ్రీన్ వ్యాలీ చర్చిని దేవుడే వృద్ధిపరుస్తున్నాడు, అభివృద్ధిపరుస్తున్నాడు. అనేక మంది దాతృత్వాన్ని బట్టి, వారి యొక్క విరాళాలను బట్టి ఈ పరిచర్య ముందుకు సాగుతుంది. దేవుడు ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరులు బెన్నీ సార్ని వాక్య పరిచర్య అందించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. చప్పట్లు కొట్టి వారిని ఇన్వైట్ చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. దేవుడు మనతో మాట్లాడులాగా ఈ సాయంకాలం సమయంలో దేవుడు మనతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడులాగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం తండ్రి. వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా మధ్యన మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి కూటికకు ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వచ్చిన ఆశీర్వదించండి ప్రభా. మాతోటి మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి మీరు మాత్రమే ఘనపరచబడాలి తండ్రి ప్రభా. మీ ఉచ్చారణ దయచేయండి తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి మీ అద్భుత కార్యం ఇక్కడ జరిగించమని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మా జీవితంలో గొప్ప మేలును మీరు దాచి ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభా మీకే స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. నడిపించండి దేవా, కృపను చూపించండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పాస్టర్మ్మ గారి బర్త్డే బట్టి సంతోషంగా ఉన్నారా? వి షుడ్ బి. ఎందుకంటే మనని ఆత్మీయంగా నడిపిస్తున్న తల్లిదండ్రుల యొక్క జన్మదినం బట్టి మనము సంతోషంగా ఉండాలి. అలాగే వారు ఆత్మీయంగా మనని పెంచుతున్నందుకు వారి కృతజ్ఞతలుగా మనం ఎప్పుడు ఉండాలని నా ఆశ. ఈ సమయంలోని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, ముఖ్యంగా స్టీఫెన్కి, అబీకి ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్టీఫెన్ నాతో ఏమన్నారంటే, కొంచెం సాక్ష్యం కూడా పంచుకోండి సార్ అన్నారు. నాకు సాక్ష్యం పంచుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అంత సమయం సాక్ష్యం అంతగా పంచుకొని, కానీ చిన్న సాక్ష్యం పంచుకుంటాను. నేను చెప్పినట్టున్నాను మీతోటి, నేను ఒకసారి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పినట్టున్నాను. మళ్ళీ స్టీఫెన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టి చర్చ్కి, సండే స్కూల్కి పెద్ద వెళ్ళలేదు, కానీ చర్చ్కి వెళ్ళేవాడిని. నామకార్థ క్రైస్తవుడిగా ఉండేవాడిని.
అయితే నేను ఎంఎస్సి చదువుతున్నప్పుడు ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం కొంచెం పాడైంది. ఏంటా అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు డయాబెటీస్, షుగర్ వచ్చిందని చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యం కన్నా ఏడ్చాను. నాకు అప్పుడు ఎంత 23 సంవత్సరాలు, నాకు షుగర్ ఏంటి అనుకున్నాను. కానీ దాంట్లో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉందని నేను అప్పుడు గమనించలేదు. ఎందుకంటే దేవుళ్ళో లేను కదా, ఏదొచ్చినా దేవుని తిట్టడం మనకు అలవాటు కదా. నేను దేవుని తిట్టడం మొదలుపెట్టాను అనమాట. చర్చికి మానేశాను, అన్నీ మానేశాను. అయితే ఒకరోజు ఏమైందంటే మా అమ్మగారు ఒక ప్రేయర్ సెల్కి వెళ్ళేవారు. ఆ ప్రేయర్ సెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువు కుమార్తె ఒక ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, డిగ్రీ చదువుతుంది ఆ సమయంలోని. ఇది 1998, కరెక్ట్గా చెప్పాలంటే ఫిబ్రవరి నెలలో. అయితే ఆ సమయంలోని వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకసారి ప్రార్థన చేయించుకోవడం మీ అబ్బాయిని తీసుకురండి అన్న. మా అమ్మగారితో చెప్పారంట. మా అమ్మగారు వచ్చి నాతో అంటే, నేను రాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలన్నాను. ముందు అది సాకు కాదు, కానీ ప్రార్థనకి వెళ్ళడం ఇష్టం లేదు. ప్రార్థన ఎందుకు, దేవుడు ఏం చేశాడు నాకు, మనం అలాగే కొలుస్తాం కదా దేవుడిని. నాకు ఏం చేస్తే నేను రిటర్న్ చేస్తాను. సో నేను ప్రార్థనకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ సమయంలో నాతో స్కూల్లో చదువుకున్న ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్, బెంచ్ మేట్స్ అనమాట. మేము నలుగురు ఒక బెంచ్లో కూర్చుకున్నాం. ఒకే సైజు, అప్పుడు పొట్టిగా ఉండేవాళ్ళం. ఒకే సైజు, మేము అందరూ అది ఒకే సైజు కాబట్టి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. అయితే తను వచ్చి, నువ్వు ఇన్ని ఛాన్సెస్ అందరికీ ఇస్తున్నావు, మెడిసిన్ వేసుకుంటున్నావు, ఇన్సులిన్ వేసుకుంటావు, రోజు ఇంజెక్షన్ తీసుకోవాలి, ఉదయం టిఫిన్ తినక ముందు, రాత్రి భోజనం చేయకముందు, ఇప్పటికే వేసుకుంటున్నాను. అయితే తను వచ్చి అన్నాడు, ఇన్ని ఛాన్సెస్ ఇస్తున్నావు కదా, ఒకసారి ఏసైకి ఛాన్స్ ఇచ్చి చూడు అన్న. అయితే ఆ మాటలు నాలో ప్రభావితం చేసింది. ఫ్రాంక్గా చెప్పాలంటే తను మాట్లాడిన వాక్యాలు నాకు ప్రభావితం చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారితో అన్నాను, నేను ప్రార్థనకు వస్తానని చెప్పాను. మా అమ్మగారితో చెప్పిన తర్వాత మా అమ్మగారు ఆశ్చర్యపోయారు. ఏం అడగలేదు, నేను రావడం మా అమ్మగారికి కావాలి కాబట్టి ఆశ్చర్యపోయిన తర్వాత ఆ రోజు ప్రార్థనకి వెళ్ళాను. కానీ ముందే చెప్పాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక అరగంట కన్నా ఎక్కువ ప్రార్థన చేయకూడదని మా అమ్మగారికి చెప్పాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాం తిరిగి. అంటే దేవుని యొక్క ప్రార్థన ఎలాగుంటుందో ఆలోచించండి, దేవునితో తాకినప్పుడు ఎలాగుంటుందో ఆలోచించండి. ఆ దినాన్ని దేవుడు నన్ను తాకారు. ఆ దినాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఆవిడ ప్రార్థన చేసి నా తల మీద చెయ్యేసి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆకాశము తెరవబడి ఒక ఆకాశం తెరవబడి ఒక వెలుతురు నన్ను తాకి నేను ఏడవటం మొదలుపెట్టాను. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఏడవటం అంటారు కానీ సాబింగ్ అంటారు. అంటే వెక్కి ఏడ్చాను అనమాట. వెక్కి ఏడ్చాను. ఆ వెక్కి ఏడ్చినప్పుడు దేవునికి నా హృదయాన్ని సమర్పించాను, నా యొక్క జీవితాన్ని సమర్పించాను. అలాగా జరిగిన తర్వాత, దేవుడు నన్ను తాకిన తర్వాత, నేను దేవుణ్ణి నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఒకటి గమనించండి, నేను స్వస్థపరచబడలేదు కానీ దేవుడు నన్ను బలపరిచాడు. హల్లెలూయా. స్వస్థపరిస్తేనే దేవుడు, స్వస్థపరచకపోతే దేవుడు కాదన్న నినాదంతో క్రైస్తవులు ఉండకూడదని నా ఆశ. ఎందుకంటే శరీరానికి బలహీనత రావడం సహజం. పాస్టమ్మ గారు ఇందుకు సాక్ష్యం చెప్పారు కదా, శరీరానికి బలహీనత వచ్చింది. నేను బలహీనతలోనే ఉన్నాను. నేను ఆఖరికి 22 సంవత్సరాల నుంచి నేను ఆ డయాబెటీస్ తోటి జీవిస్తున్నాను. సహజం. దేవుని యొక్క అది వచ్చింది కాబట్టి నేను దేవుళ్ళలోకి వచ్చాను. అంటే అది వచ్చింది కాబట్టి దేవుళ్ళలోకి వచ్చానని నేను అన్నగాని, అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని సాక్షిగా నేను ఉండడం దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. అంటే నేను ఈ డయాబెటీస్ గురించి అందరికీ నేను చెప్పగలగాలి. దేవుడు నన్ను ఆ విధంగా వాడుకుంటున్నారు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు, దేవునికే మహిమ. పాస్టమ్ గారు ఇందుకు సాక్ష్యం చెప్తూ అన్నారు కదా, గీతం హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు స్టీఫెన్ నాకు ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను మా ఆవిడ కూడా COVID-19తో బాధపడుతున్నాం. మాకు బాగా మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కానీ నాకు డయాబెటీస్ ఉంది కాబట్టి మా అన్నయ్య ఒక డాక్టర్, తను ఏం చెప్పాడంటే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లంగ్స్కి ఎఫెక్ట్ అయితే నువ్వు బ్రతకడం కష్టం. ఒక ఫేస్ మీద చెప్పేశాడు, బ్రతకడం కష్టం అని చెప్పాడు. కానీ దేవుడు అద్భుతంగా నన్ను మా వైఫ్ని ఎక్కడికి వెళ్లకుండా హోమ్ క్వారంటైన్లో ఉండి, ఆయన మా పరిస్థితి తెలుసు కాబట్టి, గమనించండి, దేవునికి మా పరిస్థితి తెలుసు కాబట్టి, నాకు 2 చిన్నపిల్లలు, ఒకడు పెద్దోడేమో 10 సంవత్సరాలు, రెండోవాడేమో 7 సంవత్సరాలు. వాళ్ళతోనే ఇంట్లో ఉండి దేవుడు మమ్మల్ని సురక్షితంగా, మా పిల్లలకి కోవిడ్ రాకుండా దేవుడు ఎంతో కాపుదల దయచేశాడండి. హల్లెలూయా. ఇప్పటికే మా హృదయము ఏడుపు, పాస్టమ్ గారు ఏడ్చారు, నేను ఏడవలేను కానీ హృదయంలో ఏడుపే తక్కువ. ఎందుకంటే ఆయన చేసిన కార్యాన్ని చాలామంది చెప్పినప్పుడు ఏమడిగారంటే, మీ నలుగురు ఒకే ఇంట్లో ఎలాగున్నారండి, మీ పిల్లలకు రాకుండా ఎలాగుందన్నారు. గమనించండి,
నేను నాకు వచ్చింది, నేను బయటకు వెళ్ళేవాడిని కాబట్టి నాకు వచ్చి ఉంటుంది. నాకే వచ్చింది, గమనించండి, నాకే వచ్చింది. నా వలన మా ఆవిడకి వచ్చింది. మరి నా ఇద్దరు పిల్లలు కూడా నా మీద గెంతారు, ఆడారు, అంతా చేశారు, కానీ వాళ్ళకి రాలేదు. దేవుని కృపను బట్టి గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల. హల్లెలూయా. వాళ్ళు మా బిడ్డలు కాదు, వారు ఎవరండి? దేవుని యొక్క బిడ్డలు. హల్లెలూయా. మన బిడ్డలు కాదు, ఆయన సన్నిధిలో ఆయనకి మేము అప్పచెప్పుకున్న బిడ్డలు. పాస్టర్ గారు వారి బిడ్డల్ని దేవునికి అప్పచెప్పుకున్న బిడ్డలు. దేవునికి మనం అప్పచెప్పుకున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక వారి పట్ల దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా. నేను అదే నమ్ముతాను. నేను జ్యోతి పాస్టర్ గారి గురించి చాలా ప్రార్థన చేశాం. అది చెప్పాలని నేను ఇక్కడ చెప్పట్లేదు, కానీ ప్రార్థన చేసాం. మాకు తెలిసిన చాలా మందితో ప్రార్థన చేయించాం. ఎందుకంటే వీరి సేవను నేను చూశాను కాబట్టి. అంటే నేను సేవ చూడకపోయినా ప్రార్థన అడిగినప్పుడు చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసి పైన ఉంది కాబట్టి. తోటి వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది ఆలకించినప్పుడు వచ్చే ఆనందం ఎంత అంత కాదు. హల్లెలూయా. చాలామంది చనిపోయారు కోవిడ్ వలన, కానీ దేవుని కృపను బట్టి మనందరినీ, అలాగే దేవుడు హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడాలని మా అనుదిన ప్రార్థన. మీ ప్రార్థన కూడా అదే అయి ఉంటుంది అనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామండి. దేవుని యొక్క వాక్యంలోకి రెండో దినవృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎవరైనా తెలుగులో చదవండి అమ్మా. ఇది అయిన తర్వాత చదవండి పాస్టర్ గారు. యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో సముద్రము ఆవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు మెసాసోన్ తామారు అను ఎన్కెందిలో ఉన్నవారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకొని యూదాయంతంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చాలు పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఈ 3 వచనాల్లో మనము చేయాల్సిన కార్యము రాయబడి ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిగా మొదటి వచనంలో చూస్తే అక్కడ 3 ట్రైబ్స్ అంటాం వారిని. వాళ్ళు యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చుతున్నారంట. ఒకరు కాదు, 3 కలిశారు. మోయాబీయులు, మోయానీయులు కొందరు. మోయానీయుల్లో కొందరు, అమోనీయుల్లో కొంతమంది, మోయానీయుల్లో కొంతమంది, అలాగనే మోయాబులు. వీళ్ళు 3 అంట కలిశారు. దేనికి కలిశారు? యూదా మీదకి దండెత్తడానికి. ద కింగ్డమ్ ఆఫ్ జూడా యూదా మీదకి దండెత్తడానికి వచ్చారంట. దండెత్తడానికి రాగానే కొంతమంది వచ్చి చెప్పారంట, చాలా మంది వచ్చేస్తున్నారు. యెహోషాపాతుకి వచ్చి చెప్పారంట. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్పారంట, చాలా మంది వస్తున్నారండి, మేము లెక్కించలేనంత సైన్యము మీ మీదకి దండెత్తి వస్తున్నారండి అని చెప్పగానే 3వ వచనంలో నాకు చాలా ఇష్టమైంది. అది చదువుతున్న కొలది మనకి. అందుకు యెహోషాపాతు భయపడి. చాలు పాస్టర్ గారు. చూడండి, మానవ సహజము మనకి విరుద్ధంగా ఏదైనా జరుగుతుందంటే మనం భయపడతాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ రాజుకి ఏం జరిగిందంటే, అక్కడ 3 ఆయన శత్రువులు దండెత్తి కలిసికట్టుగా వారు ఒకరినొకరు విచారించుకొని మనం ఏం చేయాలి, యూదా మీదకి దండెత్తాలని వారు ఆశించి ఏం చేశారంట, తెలియకుండా రావడానికి ప్రయత్నం చేశారు. యెహోషాపాతు రాజు కాబట్టి ఆయనకి తెచ్చేవారు ఒక సమాచారం తీసుకొచ్చారు. మేము లెక్కించలేకపోతున్నాం అండి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే మల్టిట్యూడ్స్ అని ఉంది. అంటే లెక్కించలేనంత ఎక్కువ మంది సైన్యము ఈయన మీదకి దండెత్తు వస్తున్నారు. వీరికి సైన్యం ఉందా లేదా అని మనం ఆలోచించడం కన్నా యెహోషాపాతు వెంటనే ఏం చేశాడంటే, ఆయన ఏం చేశారంట, భయపడ్డాడంట. భయపడ్డం సహజం. ఎంత దేవుని బిడ్డలమైనా మనం భయపడ్డం సహజం. భయపడాలి. భయపడితేనే దేవుని దగ్గర ఎక్కువ మోకాలు వెళ్ళగలం. అంటే భయపడకుండా మోకాలు వెళ్ళమంటే చేయగలం, కానీ భయపడినప్పుడు లోపటి నుంచి ఆర్తనాదం పెరుగుతుంది. దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆర్తనాదం, ఒక ఆకలి పెరుగుతుంది. గమనించండి, ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడంట, భయపడ్డాడు. మానవ సహజాన్ని దేవుడు మనకి చూపిస్తున్నారు అక్కడ. భయపడిన తర్వాత ఏం చేశారంట, యెహోవా యొద్ద మనసు నిలుపుకొని
దేవుని దగ్గరికి వెళ్ళి, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే యెహోవా యొక్క సీక్ ద లార్డ్. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది దేవా అని అడగడం ప్రారంభించారంట. మనం ఏం చేస్తాం భయపడినప్పుడు? దేవుని దగ్గరికి మైలు దూరం పరిగెడతాం. దేవుని దగ్గర నుంచి మైలు దూరం పరిగెడతాం. దేవుని దగ్గరికి పరిగెట్టం. ఆయన ఏం చేశారు? భయపడగానే దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళారు. అంటే ప్రార్థన చేయటానికి దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నాకు మీరు అడిగితే భయపడితే నేను దేవుని దగ్గర నుంచి దూరంగా పరిగెడతాను. నేను చెప్పాను కదా, నా సాక్ష్యంలో మీకు చెప్పాను. ఎప్పుడైతే నాకు డయాబెటీస్ అని షుగర్ అని వచ్చిందని తెలిసిందో దేవుని విడిచిపెట్టేశాను. అంటే ఆ భయం నన్ను ఏం చేసింది? దేవుని దగ్గరికి వెళ్ళనివ్వలేదు. సాతాను మనని భయపడుతుంది. ఇక్కడ యెహోషాపాతు కూడా భయపడ్డాడు, కానీ తను ఏం చేశాడు? మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఐ గో అండ్ సీక్ ద లార్డ్. ఆయన్ని నేను దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేసి ఆయన చిత్తం ఏంటో నేను తెలుసుకుంటాను. యుద్ధం చేయాలా? యుద్ధం చేయని అవసరం లేదా? నేను యుద్ధంలో గెలుస్తానా? ఓడిపోతానా? దేవుని దగ్గరికి వెళ్ళారంట. ఎంత గొప్ప ఆధిక్యత అండి! గమనించండి, యెహోషాపాతు చేసిన కార్యము చాలా గొప్పది, చాలా గొప్పది. మనము చేయని వంటి కార్యాన్ని ఆయన చేసి మనకు ఒక సాక్షిగా మన ముందు ఇప్పుడు నిలబెడుతున్నారు. ఎప్పుడైనా మనం భయపడినప్పుడు మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అష్టమ్మ గారు అదే చేశారు. మనం కూడా అదే చేయాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో దేవుడు మనని విడనాడని దేవుడు. హల్లెలూయా. నేను విడవను ఎడబాయనన్న దేవుడు. ఆయన వాగ్దానం చేసి దాన్ని చెయ్యకుండా మానడు అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. మనము దేవుని కోసం ఎప్పుడైతే మీరు యెహోషాపాతు గురించి చదువుతుంటే మన మనసులో ఆయన పట్ల ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక్క వాక్యమే యెహోషాపాతు పట్ల నాకు ప్రేమ పెంచింది. ఎందుకంటే భయపడ్డాడు, సహజంగా జరిగింది. తర్వాత ఏం చేశారు? దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధికి వెళ్ళడం ఎంత గొప్పదో ఇక్కడ మనకు రుజువు చేసి చూపిస్తున్నారు. ఆయన ఏం చేశారంట? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మన చిత్తం వేరు, దేవుని చిత్తం వేరుగా ఉంటుంది. దేవుని చిత్తంతో మనం ఎప్పుడు ఏకీభవించాం కాబట్టి మనం దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడం. మన చిత్తం, నాకు ఒక కారు కావాలి, దానివల్ల నష్టం వస్తుందో లాభం వస్తుందో దేవుడు మనకు చెప్తారు. లాభం వస్తుందంటే దేవుడు గ్యారంటీగా మనకి ఇస్తారు. అంతే కదండి. మనకి ఏది లాభమో అదే. ఇప్పుడు మా చిన్న అబ్బాయి 5వ క్లాస్ చదువుతున్నాడు, వచ్చి నాకు బైక్ కొన్నానంటే నేను ఏమంటాను? అవసరం లేదు, నేను అన్నాను కదా, అవసరమైతే నేను తీసుకెళ్తాను. ఒకవేళ నువ్వే వెళ్ళాలనుకుంటే స్కూల్ బస్ ఎక్కు, లేకపోతే బస్సు ఎక్కు. అంతే కదా. నీకు బైక్ ఎందుకు? నీకు డ్రైవింగ్ రాదు, లైసెన్స్ లేదు, ఇవన్నీ నీకు ఎందుకు అంటే మనం దేవుని దగ్గర, మన బిడ్డలు మనం తల్లిదండ్రుల దగ్గర ఎక్కలాగో మనం కూడా దేవుని దగ్గర అలాగే. హల్లెలూయా. మీరు నా కుమారులు కుమార్తెలని దేవుడు దాని వాక్యంలో మనకి చెప్తున్నారు. గమనించండి సంగమా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 4వ వచనంలో, అంటే తెలుగు ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే 4th verse అది 4వ వచనం. చదవండి. యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై యెహోవా యొద్ద కూడుకొనిరి. ఏం చేశారంటే యెహోషాపాతు ఏం చేశారంటే అందరినీ ఉపవాసం ఉండమని చెప్పారంట. చూడండి, భయపడ్డారు. భయపడినప్పుడు ఏమో తెలుసా అండి? కొంతమంది తినరు, కొంతమంది ఎక్కువగా తింటారు. భయంతో తింటారు, కొంతమంది తినరు. రెండు జరుగుతాయి. అయితే ఇక్కడ యెహోషాపాతు ఏం చేశారు? ఉపవాసాన్ని ప్రకటించారంట. యూదా ప్రజలందరికీ చాటింపు చేయించారు. ఏమని? అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మనకు రాబోతుంది ముప్పు. ఆ ముప్పు నుంచి మనల్ని రక్షించేవాడు దేవుడు ఒక్కరే. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని పొందడానికి మనం ఉపవాసం ఉండి ఆయన యొద్ద మనం గోజలాడదామని ఒక చాటింపు వేశారంట. యూదా జనాంగం అంతా కలిసి ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ సన్నిధిలోని, అంటే ఆయన ఆలయ సన్నిధిలోని వారు ఏం చేశారంట? ప్రార్థనకి పిలుపునిచ్చారంట. పిలుపునిచ్చిన తర్వాత మీరు అదంతా ఇంటికి వెళ్ళిన తర్వాత 24 వరకు చదవండి. నేను మిగతాదంతా చెప్పను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఇదంతా వివరిస్తే 2 రోజులు పడుతుంది. నాకు ఆకలేస్తుంది, మీకు ఆకలేస్తుంది. ఓకే, సో నేను కొన్ని వచనాలు మాత్రం మీకు చూపిస్తాను. ఓకే, 5, 7 కూడా చదవండి బ్రదర్, పాస్టర్ గారు. సారీ. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా,
చూడండి నీవు సారీ అండి ఆ, ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మందిరంలో నిల్చొని యూదా ప్రజలను జెరూసలేం ప్రజలను మాట్లాడుతున్నారు. చదవండి పాస్టర్ గారు. ఏం మాట్లాడుతున్నారో వినండి, పాస్టర్ గారు చదువుతారు. నా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే మన రాజ్యాన్నే కాదు, మీరు ఏ రాజ్యాలను ఏలుతున్నారు? అన్యజనుల రాజ్యాలను కూడా మీరే రాజు. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవనికి బలము చాలదు. గమనించండి, ఇక్కడ ఏమంటున్నారంటే స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు. ఎవరికి వివరిస్తున్నారు? యూదా ప్రజలకు, యెరూషలేం ప్రజలకు ఆయన వివరిస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మీకు బాహుబల్యము గలవారు, మీరు మిక్కిలి శక్తివంతుడు, మేము యుద్ధం చేయకుండానే మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు మీరు. అది ఇండైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఆయన ఉద్దేశము అదే. ఇండైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఆయన ఉద్దేశము అదే. ఏమని చెప్తున్నారు? మీరు బాహుబల్యము కలవారు, మాకు బలము లేదు తండ్రి. మీరు మీ బలముతోటి, మీ శక్తితోటి మీరు మిగతా రాజ్యాలని, అన్యజనుల రాజ్యాలను మీరు ఎలాగే ఏలబడి చేస్తున్నారో వారిని ఎదిరించేవారు మీరు ఒక్కరే. మేము మీ బిడ్డలము, మీ బిడ్డలు ఓడిపోవడానికి వీలు లేదు. యెహోషాపాతు ఎంత గొప్పగా రాజు స్థాయిని మరిచి ఆయన ప్రజలతోటి ఏకీభవించి ఉపవాసం చేస్తూ ఆ ప్రజలకు ఏ నష్టము జరగకూడదని రాజుగా తను చేస్తున్న కార్యాన్ని మనం గమనించాలి, మనం గమనించాలి. అలాగే మనం చూస్తున్నట్టయితే 20-21 వచనం చదవండి పాస్టర్ గారు. చదవండి పాస్టర్. నిలవబడి ఇరవై ఒకటి కూడా హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే 20 వచనంలోని ఆయన మళ్ళా నిల్చున్నారంట. ఈ ముందు వచనాలన్నీ నేను మిస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చెప్తే సమయం సరిపోదు కాబట్టి ముఖ్యమైన అంశాలనే మీకు చెప్తున్నాను. అలాగే ఇది థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కాబట్టి థ్యాంక్స్ గివింగ్ నా ఫోకస్. ఇక్కడ చూస్తున్నట్టయితే 20 వచనంలో ఏం చెప్తున్నారంటే మీ దేవుణ్ణి మీరు నమ్ముకోనండి. మీ దేవుణ్ణి మీరు నమ్ముకున్నాడు, అప్పుడు ఏం చేయబడతారట? మీరు స్థిరపరచబడతారు. నమ్ముకొనుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మిమ్మల్ని ఎవరు స్థిరపరుస్తారండి? దేవుడే స్థిరపరుస్తారు. మనం అనుకుంటాం నేను స్థిరపరచబడుతున్నాను, నేను సెటిల్ అవుతున్నాను అనుకుంటాం, కానీ ఎవరు స్థిరపరచబడతావు? ఎవరు చేస్తారు మనకి? దేవుడే మన్ని స్థిరపరచువాడు, ఆయనే మమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసేవాడు, ఆయనే మనం ఎలాగుండాలో ఆయన ప్రణాళికను బట్టి మనల్ని స్థిరపరచేవాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఆయన మనల్ని స్థిరపరిచిన వాడు అయితే మనము కుడికి కానీ ఎడం కానికి త్రొట్టిల్లబడము. హల్లెలూయా. మనం స్థిరముగా ఆయన కోసం నిల్చోవాలి, స్థిరముగా ఆయన్ని నమ్ముకొనాలి, స్థిరముగా ఆయన తట్టు మన యొక్క కనుదృష్టిని పెట్టాలి. ఎప్పుడైతే ఆయన తట్టు కనుదృష్టి మనం కలిగి ఉంటామో దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలని చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయండి? క్రైస్తవ జీవితంలో అందరికీ సాక్ష్యాలు ఉంటాయి. సాక్ష్యం లేకపోతే క్రైస్తవుడే కాదు. సాక్ష్యాలు ఉంటాయి, ప్రతి దినము ఒక సాక్ష్యమే. గమనించండి, ప్రతి దినము సాక్ష్యమే. ఉదయం లేచి ఇప్పుడు సాయంత్రం నేను ఇక్కడ మాట్లాడుతున్నాంటే అదే పెద్ద సాక్ష్యం. సజీవుల లెక్కలో దేవుడు నన్ను చేర్చినందుకు. హల్లెలూయా. అదే గొప్ప సాక్ష్యం. కీర్తనకారుడు ఒక కీర్తనలో అంటాడు కదా, నన్ను సృష్టించినందుకే నేను స్తుతిస్తాను తండ్రి, ఇంక దేని బట్టి నేను స్తుతించాల్సిన అవసరం లేదు. అంటే మిగతా చేస్తున్న బట్టి స్తుతించడానికి కాదు, కానీ నన్ను సృష్టించావు కదా, నేను ఎంత కృతజ్ఞతుడుగా నీకు ఉండాలి. హల్లెలూయా. బికాజ్ యు క్రియేటెడ్ మీ,
నన్ను ఒక మనిషిగా నువ్వు సృష్టించావు కాబట్టి అది ఒక్క కారణం చాలు తండ్రి నేను నిన్ను స్తుతించడానికి. ఇంకే కారణాలు అంతకన్నా గొప్పది కాదు. అంటే దేవుని స్తుతించాలి, గమనించండి. కాకపోతే ఈ ఒక్క కారణం చాలు. మనం ఏమంటాం, నాకు కావాల్సింది ఇస్తే నేను స్తుతిస్తాను, నాకు ఇది కావాలి ఇది ఇస్తే నేను స్తుతిస్తాను. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు, దావీదు అంటే రాజు, అంత రాజ్యాన్ని ఇచ్చి అన్నేళ్ళు పరిపాలన చేసిన రాజు, ఆయనకి కావాల్సిందంతా దేవుడు ఇచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, దీన్ని బట్టి కాదు నేను స్తుతించేది. నేను దేన్ని బట్టి స్తుతిస్తున్నాను, నన్ను మీరు సృష్టించినందుకే, నాకు జీవాన్ని ఇచ్చినందుకే, నాకు ఈ బ్రతుకుని ఇచ్చినందుకే, నాకు మీరు దేవుడై ఉన్నందుకే నేను నిన్ను స్తుతిస్తాను. గొప్ప వాక్యం అండి అది. నన్ను సృష్టించినందుకే నేను నిన్ను స్తుతిస్తాను దేవా. వాట్ ఎ గ్రేట్ గాడ్ యు ఆర్. అక్కడ దేవుడికి ఏం చెప్తున్నారు దావీదు, అవ్వా నన్ను దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది, నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను రూపించాను, నిన్ను నా అరిచేతుల్లో చెక్కున్నాను. గమనించింది ఎంత కేరో మన తండ్రికి. ఇక్కడ చూసినట్టయితే యెహోషాపాతు ఏమంటున్నారంటే, తండ్రిని మీరు తండ్రి దగ్గర మీరు స్థిరపరచబడాలంటే దేవాది దేవుణ్ణి నమ్ముకోండి. రెండోదిగా ఏమంటున్నారంటే, మీ ప్రవక్తలు చెప్పిన మాటని మీరు నమ్మండి, అప్పుడు ఏమవుతారు, మీరు అవుదురు. చూడండి, ఆయన ప్రవక్తలు, ఆయన సేవకులు, ప్రవక్తలు అంటే ఉత్తి ప్రవక్తలనే కాదు, ఆయన సేవకులని నా ఉద్దేశం. ఆయన సేవకులు చెప్పిన మాటలు మనము నమ్ముకోవాలి. ఎందుకంటే సేవకులు మాట్లాడేది దేవుని యొక్క స్వరం, అది హల్లెలూయా. దేవుని యొక్క స్వరానికి మనం తలయొగ్గినప్పుడు దేవుడు ఏం చేస్తారంట, మనని ప్రాస్పర్ చేస్తారు. ప్రాస్పర్ అవ్వడానికి కోసం నమ్మద్దు సంగమా, గమనించండి. బట్ మనం ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుల మాటలను మనం నమ్ముతామో దేవుడు మనని అభివృద్ధి పరుస్తారు. హల్లెలూయా. అభివృద్ధి పరచడానికి నమ్మద్దు, బట్ నమ్మిన తర్వాత అభివృద్ధి పరచబడతారు. హల్లెలూయా. అది మన జీవితంలో మన నాలెడ్జ్లో ఉండాలి దేవుని యొక్క కృపను బట్టి. అలాగే 20వ వచనం ఆఖరిలో ఏమంటారంటే, 21లో ఏమంటారంటే, ఆయన ఏం చేశారంట, కొంతమంది పాటలు పాడేవారిని నియమించారంట. నవ్వొస్తుందా మీకు? నాకైతే నవ్వొస్తుంది. ఎవరైనా ఆర్మీని యుద్ధంకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి, యుద్ధ నైపుణ్యం గల వారిని నియమించాలి. ఏం చేస్తున్నాడు, యోధా ప్రజలు అనుకుని ఉంటారు, ఏ మెంటలు వచ్చింది మొత్తానికి ఇంతమందిని చూసి అనుకుని ఉంటారు కదా. అంతే కదా, ఎవరైనా విరుద్ధంగా చేస్తాం మనం నవ్వుతాం కదా, అలాగే వారు అందరు నవ్వుంటారు. కానీ యెహోషాపాతు ఏం చేశారు, యుద్ధ వీరుని నియమించలేదు. పాస్టర్ గారు సారీ చదవండి పాస్టర్. యెహోవాను స్తుతించుటకు నాయకులను ఏర్పరిచి, చాలు పాస్టర్ గారు. ఏం చేశారు, యుద్ధ నైపుణ్యం గలవారిని, కత్తి అన్ని పట్టుకొని వెళ్ళి యుద్ధం చేయవాలని నియమించలేదంట. యెహోవాని స్తుతించటానికి, ఆరాధించటానికి, స్తుతి చెల్లించటానికి ఏం చేశారంట, గాయకులను ఏర్పాటు చేశారు. ఇది దేవుని యొక్క ప్లాన్. యెహోషాపాతుకి అయితే రాదు. గమనించండి, దేవుని యొక్క ప్లాన్ అది ద బెస్ట్ ప్లాన్. నా వాట్సాప్ డిస్ప్లేలో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే గిదియోను గురించి నేను ధ్యానం చేసినప్పుడు గిదియోను పట్ల దేవుడు తన ప్లాన్స్ని అక్కడ మనం చూస్తాం, క్లియర్గా చూస్తాం. నేను యుద్ధం చేయాలా, ఎంతమంది అండి, 32,000 మంది నుంచి 300కి తీసుకొస్తారు దేవుడు. గిదియోను ఏమనుకున్నాడు తెలుసా, 32,000 మందే తక్కువ అనుకుంటే దేవుడు ఏం చేశారు, 300 మంది. దాన్ని ఎలా కట్ డౌన్ చేశారు తెలుసా, తర్వాత 23,000 మంది, 23,000 మంది నుంచి 10,000 మంది, 10,000 మంది నుంచి 300 మంది కట్ డౌన్. చూసారా, దేవుని ప్లాన్ అలా ఉంటుంది. గిదియోను అనుకుని ఉంటాడు, బయటికి రాయబడలేదు, కానీ నేనే గిదియోను స్థానంలో ఉంటాను, నేనేమనుకుంటాను తెలుసా, 300 వాళ్ళు ఇలా ఉఫ్ అంటే మేము ఎగిరిపోతాం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక చేశారు, యుద్ధం లేకుండా అక్కడ గిదియోను గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని శక్తిమంతుడు. దేవుడు అంటారు కదా, వీళ్ళందరూ నాకు ఎక్కువే అంటారు. 32,000 మంది నాకు ఎక్కువే అంటారు. 23,000 మంది ఉంటే వాళ్ళు కూడా నాకు ఎక్కువే అంటారు. 10,000 మంది అంటే అది కూడా నాకు ఎక్కువే గిదియోను అంటారు. గిదియోను దేవుడు చూడకుండా నవ్వుకున్నాడేమో, దేవుడు అన్ని చూస్తారు అనుకోండి.
10,000 మంది. వాళ్ళేమో మిడతల దండు అని రాయబడింది వాక్యంలో. వాళ్ళు ఏమన్నా ఎంతమంది అండి? మిడతల దండ. మన కరోనా వచ్చినప్పుడు మీరు చూసారో లేదు కానీ మిడతల దండ మనని ఇది చేసింది. మిడతల దండ ఏం చేస్తుందంట? మన ఆహారాన్ని తినేస్తుంది. మిడతల దండ వస్తే ఎవ్వరు ఏం చేయలేరంట, అందరూ కూర్చోడమే. మిడతల దండ అంటే లెక్కించలేనంత ఎక్కువగా వస్తాయంట. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? ఇది అక్కడ యుద్ధానికి మిడతల దండు వలె ఉన్నారని చెప్తాడు. అటువంటి వారి మీదకి ఎంతమంది వెళ్ళారట? ఇప్పుడు కత్తులతో వెళ్ళదంట, దీపము, కుండ, ఇంకోటి హార్ప్, ఇది వాయించేది, కూర, ఈ 3 తీసుకొని ఎవరైనా యుద్ధంకి వెళ్తారండి? దేవుని ప్రణాళిక, గాడ్స్ ప్లాన్. ఇక్కడ కూడా యెహోషాపాతు ఏం చేశాడంట? గాయకులను నియమించారట. పాపం శత్రువులకి మంచి మ్యూజిక్ కాన్సర్ట్ అరేంజ్ చేశాడు. మ్యూజిక్ కాన్సర్ట్ అది గమనించాడు. నాకు నవ్వు వచ్చింది. అక్కడ చదువుతున్నప్పుడు నవ్వు వస్తుంది, కానీ దేవుడు వారిస్తారు మంది. ఇది మనిషికి తోచింది కాదు నాన్న, ఇది నా ప్రణాళిక. నా ప్రణాళికలు ఇలాగే ఉంటాయి, తెలుసుకో. మనం దేవుని ప్రణాళికలు తెలుసుకోవడానికి మనసు పెట్టాం కదా. దేవుడు ఇలాగ మనతో మాట్లాడుతాడు. నా ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి, ఎందుకంటే అది చేసువాడను నేను. ఇక్కడ గాయకులను పెట్టి ఏం చేశారంట? దేవునికి స్తుతి ఆరాధన చేయించాడంట. స్తుతి ఆరాధన, స్తుతించమని చెప్పారు. స్తోత్రము చేయుటకు అందరినీ ఇచ్చారు. యుద్ధంలో స్తోత్రం ఏంటండి? ఏమంటారు? 2 ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళే చెప్పాలి. యుద్ధంలో మనకు కావాల్సింది కత్తులు, బాంబులు, ఆమ్యునేషన్ కావాలి, గన్స్, బాంబ్స్, ఇవి కావాలి మనకి. కానీ ఇక్కడ యెహోషాపాతు అంట గాయకులను పెట్టి స్తుతిస్తున్నాడంట. దేవుడు అక్కడే ఫ్లాట్ అయి ఉంటుంది నాకు తెలుసు. దేవుడు అక్కడే ఫ్లాట్ బిస్కెట్ వేసారు. ఈ మధ్య లాంగ్వేజ్ నాకు చాలా కోపం వస్తుంది. ఏమనంటే ఏమైనా పొగిడితే బిస్కెట్ వేసారంటారు. అది రైట్ రాంగ్ అని నాకు తెలియదు, కానీ వాడుక భాష మనం మాట్లాడడం కాదు, కానీ బైబిల్ భాషలోని దేవుడు అక్కడే ఫ్లాట్ అయి ఉంటారు. యెహోషాపాతు ఇటువంటి పరిస్థితిలో కూడా నన్ను స్తుతిస్తున్నాడు కదా, ఆరాధిస్తున్నాడు కదా, కష్ట సమయంలో స్తుతిస్తున్నారు కదా, కష్ట సమయంలో నన్ను ఆరాధిస్తున్నారు కదా, వీరికి నేనేమైనా చేయాలి అని దేవుడు తన సింహాసనాన్ని వదిలి ఆయన ఏం చేస్తారు? మన వద్దకు ఆ పని చేయటానికి వస్తారు. హల్లెలూయా. గాడ్ బికమ్స్ హెల్ప్లెస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీవు మన కష్టకాలంలో వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. యెహోషాపాతు కష్టంలో ఉన్నాడు, ఎందుకంటే రాజు, యోధా ప్రజలు, యెరూషలేం ప్రజలు అందరూ యెహోషాపాతును చూస్తున్నారు. యుద్ధము చేయువాడు రాజు కాబట్టి, మమ్మల్ని రక్షించువాడు రాజు కాబట్టి వారిని చూస్తుండగా దేవుడు ఏం చెప్పారు? అక్కడ యెహోషాపాతు ఏం చేశాడు? గాయకులు నియమించారంట. గాయకులు నియమించి అక్కడ ఒక గొప్ప కార్యం దేవుడు చూశారు. గొప్ప కార్యం చేయడం చూస్తున్నాం. అక్కడ ఏమంటున్నారండి? లాస్ట్ 21 లాస్ట్ పాస్టర్ గారు, ఆయన కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇంగ్లీష్ వర్షన్లోని, నా దగ్గర NKJV ఉంది, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. కొన్ని వర్షన్స్లో ఏముంటుంది అంటే థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది. NIVలో కూడా థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది. థ్యాంక్స్ గివింగ్, స్తుతి అర్పణలు చేయుట. నేను కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేసానో లేదో తెలియదు, కానీ స్తుతి అర్పణలే పాస్టర్ గారు. థ్యాంక్స్ అండి. స్తుతి అర్పణలు చేసినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఈ దినాన్ని మనం స్తుతి అర్పణకు వచ్చాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే స్తుతి అర్పణ కోసం. ఎంత వాక్యం, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు చెప్పాను. ఇదంతా చెప్పి లాస్ట్లో చిన్న స్తుతి అర్పణ గురించి చెప్తున్నాను. కానీ స్తుతి అర్పణ ఏం చేస్తుంది అన్నది చెప్తాను నేను. యెహోషాపాతు స్తుతి గీతాలు పాడుతూ దేవునికి ఏం చేస్తున్నారు? స్తుతి అర్పణ చేస్తున్నారు. యుద్ధము గెలవక ముందే చేయడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం ఏదైనా కష్టం రాకముందే స్తుతి అర్పణ చెయ్యం. మనం కష్టం వచ్చి ఆ కష్టం దాటిన తర్వాత మనం చేస్తాం. కానీ యెహోషాపాతు మనకి ఏం నేర్పిస్తున్నాడో తెలుసండి? దేవుడు యెహోషాపాతు ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నారో తెలుసా? ఎప్పుడు స్తుతి అర్పణ చేస్తూనే ఉండండి. కష్టం ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తుందే. అప్పుడు ఏం చేయాలి మనం? ఆ లైఫ్ యాటిట్యూడ్ షుడ్ బి ఫిల్ విత్ థ్యాంక్స్ గివింగ్. మన జీవితం అంతా స్తుతి అర్పణలతోటి నిండిపోయి ఉండాలి. ఎవరి పట్ల? దేవుని పట్ల. ఇంతవరకు చేసిన దానికి స్తుతి అర్పించడం చాలా ఈజీ. సంగమా,
ఇంతవరకు దేవుడు నా జీవితంలో చేసిన దాన్ని బట్టి నేను స్తుతి అర్పించడం చాలా ఈజీ. రాబో దాని గురించి నేను స్తుతి అర్పణలు అర్పించటం దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది అది. మన జీవితంలోని దేవుడు చేసిన ప్రతి కార్యానికి మన స్తుతి అర్పించడం మనం చేస్తుంటాం. కానీ రాబో పరిస్థితులను బట్టి, రాబో స్థితులను బట్టి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, మంచి జరిగినా ఏమి జరిగినా మన స్తుతి అర్పణ మన జీవిత శైలి అయి ఉండాలి. ఎప్పుడైతే అది మన జీవిత శైలి అయి ఉంటుందో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తారు. ఇక్కడ తర్వాత మీరు చదివినట్టయితే 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం చూస్తే అక్కడ యుద్ధము జరగకుండానే విజయాన్ని దేవుడు యెహోషాపాతుకి ఇచ్చినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. ఎందుకంటే ముందుగానే ఆ యుద్ధం గెలవడానికి ఆయన ఒక మార్గాన్ని తెరిచాడు. ఎవరు? యెహోషాపాతు. ఏం చేశాడండి? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించటం ద్వారా. ఈ దినాన్ని పాస్టమ్ గారు సాక్ష్యం చెప్తూ కృతజ్ఞతాస్తుతులు అర్పించారు. నేను పాస్టమ్మ గారి తరఫున రాబో దినాలు, ఈ కొత్త కిరీటాన్ని దేవుడు పాస్టమ్మ గారికి ఇచ్చిన ఈ కొత్త నూతన సంవత్సరంలో దేవుడు అద్భుత కార్యాలు చేయాలని ముందుగానే స్తుతి అర్పణలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలాగే మన జీవితాలు అందరి పట్ల ముందుగా ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో జరగబోయే ప్రతి పరిస్థితి, ప్రతి స్థితి గొప్పగా జరగాలని దేవునికి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. మన క్రైస్తవ జీవశైలి ఎలాగ ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చూసినట్టయితే ఇస్తారు, మనము అలాగ ఉండకూడదు. మనము దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడింది తెలుసా? వీళ్ళు లోకాన్ని, ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా ఉండాలి. తలకిందులు చేస్తున్నావా? మనం తలకిందులుగా నిల్చుంటున్నావా? తలకిందులుగా చేయాలంటే లోకము రీత్యా మనము జీవించకూడదు. వాళ్ళు అయిన తర్వాత ఇస్తే మనం ముందుగానే ఇవ్వడం మనం నేర్చుకుందాం సంగమా. We should learn to give thanksgiving to God every moment of our lives. ముందుగానే ఇద్దాం. ఒక్కసారి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడండి. మీ జీవితం మారకపోతే నన్ను వచ్చి కొట్టండి. నిజంగానే నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిల్చున్నాను నేను. దేవుని యొక్క బైబిల్ నుంచి మాట్లాడుతున్నాను నేను. దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం కృతజ్ఞతాస్తుతులు ముందుగానే చెల్లిస్తే దేవుడు ఏం చేస్తారంటే అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. ఎందుకంటే చేయువాడు ఆయన. నాకేదైనా అసాధ్యమైనది ఉందా అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. 100వ కీర్తన, ఇదే లాస్ట్, నేను క్లోజ్ చేస్తున్నాను. ఆల్రెడీ 9:15 అవుతుంది. 100వ కీర్తన 4-5 ఎవరైనా చదవండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి, ఆయన నామమును కనపరచుడి. ఏమంటారు బ్రదర్? చదవండి. చదివేశారు కదా? 5 యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండు, ఆయన సత్యము తరతరములుండును. ఫస్ట్ 4వ వచనంలో ఏం చెప్తున్నారు? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. ముందు ఆయన గుమ్మంలో ప్రవేశించడానికి మనం ఏం చేయాలంట? లేకపోతే ప్రవేశించద్దని ఇండైరెక్ట్ గా మనకి కీర్తనకాడ చెప్తున్నాడు. ఆయన గుమ్మంలో ప్రవేశించినప్పుడు, గుమ్మం అంటే ఇది దేవుని యొక్క మందిర గుమ్మములోకి ప్రవేశించినప్పుడు అంట, తండ్రి నాకు నీ సన్నిధికి తీసుకొచ్చావు కాబట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కీర్తనకారుడు చూసారా? మనకి ఒక రూల్ని పెట్టారు ఇక్కడ. ఏమని అంటున్నారంటే, మీరు అక్కడికి వెళ్ళగానే గుమ్మాన్ని మొక్కకండి. చాలామంది ఏం చేస్తారు? గుమ్మాలని, ఆ భూమిని మొక్కుతుంటారు. కానీ దేవుడు మనకి ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నెక్స్ట్ ఏమంటున్నారు? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి ప్రవేశించడం అంటే లోపలికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి స్తుతి గీతాలు పాడుతుండాలి. కీర్తనలు అంటే స్తుతి గీతాలే. ఆయన మన జీవితంలో ఏం చేసి ఉన్నాడో దాన్ని బట్టి, ఏం చేయబోతున్నాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలి? పాటలు పాడుతుండాలి. తర్వాత ఆయన్ని స్తుతించుడి, గణపరచుడి. మన జీవితంలోని ఆయన నామాన్ని గణపరచడం ఒక జీవన శైలి అయిపోవాలి సంగమా. ఆయన నామాన్ని మనం ఎప్పుడైతే
గణపరుస్తామో దేవుడు అద్భుత కార్యాలు మనం చేస్తారు. అద్భుత కార్యాల కోసం కాదు, కానీ ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. కాబట్టి ఆయన నా దేవుడు, ఆయన నా తండ్రి, ఆయన నన్ను సృజించిన దేవుడు. కాబట్టి ఆయన్ని నేను ఎప్పుడూ నా జీవితం ద్వారా, నా నడవడిక ద్వారా ఆయన్ని నేను స్తుతిస్తూనే ఉండాలి, ఆయన గణపరుస్తూనే ఉండాలి. నన్ను ఎవరైనా బయట వారు చూసినప్పుడు, అన్యులు చూసినప్పుడు ఈయన దేవుని బిడ్డ అని గుర్తించబడాలి. ఆ ద్వారా దేవుడు గణపరచబడాలి. వారి ద్వారా మన జీవన శైలి ఎలాగుంది? మనం ఆవరణలోకి వస్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయన గుమ్మం దగ్గరికి వస్తున్నప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? మనం ఆయన ఆవరణలోకి వస్తున్నప్పుడు ఆయనకి కీర్తనలు పాడుతున్నామా? ఇలా పాడకపోతే ఈ దినం నుంచి మనం ఒకసారి నిర్ణయం తీసుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆయన ఆవరణలోకి అడుగు పెడదాం. ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆయన కీర్తనలు పాడుదాం. దేవుడు మన జీవితంలో చేయబోతున్న కార్యాలు బట్టి, ఆయన చేసిన ప్రతి కార్యం, చేయబోయే ప్రతి కార్యం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవన శైలిని మనం అవలంబించుకుందాం. పాస్టమ్మ గారికి రాబో దినాలు, రాబో సంవత్సరాలు దేవుడు ఆవిడ్ని ఆశతో నింపాలని, అలాగనే కృతజ్ఞతాస్తుతులతో ఆవిడ ఎల్లప్పుడూ దేవుని యొక్క మందిరములో దేవునికి దగ్గరగా ఉండాలని నేను దేవునికి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుని మహిమపరచటం మన జీవిత ముఖ్య ఉద్దేశమై ఉండాలి. ఎందుకంటే గణపరచబడవాడు ఆయన, మహిమపరచబడవారు ఆయన, మనము కాదు. ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడానంటే అదేదో నా శక్తి అనుకుంటున్నారా? అది దేవుని యొక్క స్వరము. ఆయన మాట్లాడితేనే మనకి జీవం ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితాలన్నీ ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవన శైలి మన జీవితంలో ఇవ్వాలని మనం ఈ దినాన్ని ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతంగా మన పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే రాబో దినాల్లో ఈ కుటుంబాన్ని అత్యధికంగా దేవుడు వాడుకోబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వీరి ద్వారా ఎంతో మందిని దేవుడు దర్శించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ యు ఫాదర్, వర్షిప్ యు జీసస్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాస్టమ్మ గారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాస్టమ్మ గారిని ముఖ్యంగా ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయమని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాబో దినాల్లో ఆ పాస్టర్ గారి జీవితం ద్వారా కుటుంబం జీవితం ద్వారా మీరు చేయబోయే ప్రతి మేలును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు ముందుగానే చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే కార్యాలు చేసేవారు మీరు నాయన, గొప్ప పనులు చేసేవారు మీరు నాయన. ప్రత్యేకంగా ప్రభా యెహోషాపాతు ద్వారా మాకు నేర్పించిన పాఠాలని ప్రభా మా జీవితంలో మేము ప్రభా ప్రతిదినము అనుదినము ప్రభా అది మేము కార్యరూపంలో పెట్టడానికి సహాయం చేయమని ప్రభా నాకు మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగుండమని, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దాయిచ్చండి. వారికి కావాల్సిన ఆశీర్వాదాలు కృమ్మరించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చిన్ని ప్రార్థన వినయంగా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన మెసేజ్ అందించిన సాల్మన్ బెన్నీ గారికి సంఘం పక్షముగా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. నేను యెహోషాపాతు గురించి చాలాసార్లు ప్రసంగం చేశాను. అంటే దాదాపు ఈ 17 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 సార్లైనా చేసి ఉంటాను. కానీ మనకు మేలు జరగక మునిపే స్తుతి చెల్లించినప్పుడు ఎటువంటి ఫలితాలు మనం అనుభవిస్తామనేది ఈ రోజున ఒక చక్కని పాయింట్ నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. చాలా అంటే వినుట వలన విశ్వాసం కలిగిద్దన్న రీతిగా ముందుగానే మనం స్తుతి చెల్లించినప్పుడు, ముందుగానే దేవుణ్ణి ఘనపరిచినప్పుడు ఎటువంటి మేలులు, ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో ఈ రీతిగా మనం
తెలుసుకున్నాం. మరొకసారి సహోదరులకు చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కేక్ కట్ చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రీటింగ్స్ చెప్తారు. దేనికంటే దాదాపు చాలామంది ఆ గ్రీటింగ్స్ తెలియచేశారు. వారందరిని బట్టి కూడా దేవదేవుని స్తుతిస్తున్నాం. మా కాలేజీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు శామ్యాచ్యు గారు కూడా మరి ఆశ్రమ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. సంఘస్థులు అలాగే చాలామంది, కేడిపేట సహోదరి, ఒక్కొక్క పేర్లు చదువుతుంటే ఇక 10 గంటలు అయిపోతుంది. అందుకని వారందరిని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ లైవ్ ద్వారా వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ ఉంటుంది. దయా కిరీటముగా ధరింపచేసి, యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, యెహోవా మమ్మల్ని ఆశీర్వదించును అన్న ఆయన వాక్కును బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఈ సమయంలో కేక్ కటింగ్ చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో మంచి వాతావరణం ఇచ్చి సంఘముగా, సమాజముగా, సమూహముగా మేమందరము కలిసి నిన్ను ఆరాధించటానికి, నీ నామాన్ని ఘనపరచటానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా ఎదుటకు యెహోషాపాతును తీసుకుని వచ్చి, అయా భయాందోళన మానవునికి సహజమే, అయితే సరి అయిన నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకొని ఆయన నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను ఆరాధించినప్పుడు, ఉపవాస దినాలు ప్రతిష్ఠించినప్పుడు నీవు యుద్ధము చేయకుండానే యెహోషాపాతుకు విజయం ఇచ్చినట్లుగా మేము చదువుకున్నాం. తండ్రి నీకు స్తుతులు. అవును ఆయన, స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమన్న రీతిగా ప్రభువా నీ సన్నిధిలో మరొకసారి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన 42 సంవత్సరాలు నీ బాహువులో భద్రపరిచారు, క్షేమమునిచ్చారు, నెమ్మదినిచ్చారు. మీకు స్తోత్రాలు. పరిచర్యలో బహుబలముగా వాడుకున్నారు. మీకు స్తోత్రాలు. అరకు, అనంతగిరి ఆయా పరిసర ప్రాంతాల్లో నాయన మేము ప్రయాణం చేయటానికి నువ్వు చూపించిన నీ అనంతమైన కృపను బట్టి నీకు నిండు వందనాలు తెలియచేస్తున్నాం. ఇగో ఈ 43వ సంవత్సరంలో అయ్యా మీకు ఇంకా ఎదుట శక్తికి మించిన ప్రయాణమున్నది అని మాకు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఆ శక్తికి మించిన ప్రయాణము చేయాలి అంటే స్తుతి ద్వారానే మీరు ప్రారంభించాలని వాక్యము ద్వారా మాట్లాడినందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిన మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ అయ్యా కేక్ కటింగ్ అంతట్లో మీరు సన్నిధించారు. మీకు స్తుతులు చెల్లిస్తూ కేక్ కటింగ్ చేస్తూ ఉండగా నీ కృప, నీ నూతనమైన దీవెన, నూతనమైన ఆశీర్వాదము మీరు అనుగ్రహించి మహిమ పొందమని మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే మహిమ పరచెద కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా వెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెద కృతజ్ఞతార్పణలతో. కృతజ్ఞతార్పణలతో యెహోవా నిన్నే మహిమ పరచెద కృతజ్ఞతార్పణలతో. కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన అందరం సర్వశక్తి కలిగిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంపులోకి వచ్చేసాం. దేవుని పిల్లారా, మరొకసారి నేను మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎస్ఎంఎస్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్స్ ద్వారా మరి పాస్టమ్ గారిని ప్రేమించి మా కుటుంబాన్ని ప్రేమించి అనేక మంది విషెస్ తెలియచేశారు, శుభాకాంక్షలు తెలియచేశారు. వారందరికీ నా శిరస్సు వంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అంతే కదండి,
మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి మాలాంటి సేవకుల్ని మీరు గౌరవించి ప్రేమిస్తున్నారు. అందును బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ముగింపు ఆశీర్వాద ప్రార్థన. మరి ముఖ్యంగా లాస్ట్ వర్డ్, మీ కొరకు చిన్న అల్పాహారము ఏర్పాటు చేయటం జరిగింది. అల్పాహారం తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మరొకసారి నీ కుమారుడైన క్రీస్తు యేసు నామములో నీ కృపా సింహాసనాన్ని సమీపించి ప్రారంభము నుండి ఇప్పటి వరకు క్రమముగాను మర్యాదగాను నీ ఆత్మ అధ్యక్షతను జరిపించినందుకై నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 42 సంవత్సరాలు అయా దైవజనరాల్ని మీరు కాచి కాపాడి అయినా నీ మహిమ కొరకు వాడుకున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో 43వ సంవత్సరంలో మీరు ఇవ్వబోతున్న ప్రతి విధమైన దీవెనను బట్టి, ఆశీర్వాదమును బట్టి, కృపా వరమును బట్టి, పరిచర్యను బట్టి మీకు నిండు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అన్న రీతిగా, యెహోవా కృప కలిగిన వాడు అన్న రీతిగా ఈ సన్నిధిలో మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్న రీతిగా ప్రభా మేము సంఘముగా, సమాజముగా, సమూహముగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి నీ కార్యములు నూతన పరిచి, నూతనమైన ఆరోగ్యము, నూతనమైన శక్తి, నూతనమైన బలము, నూతనమైన ఈవులు మీరు అనుగ్రహించి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తల్లోంచిన నీ బిడ్డలకును, లోకములోని సకల పరిశుద్ధులకును, వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును, మరి ముఖ్యముగా వాక్యము విస్తారముగా విత్తిన సహోదరులు సాల్మన్ బెన్ని గారికి, వారి కుటుంబీకులకును సదాకాలము తోడేయండి, సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. రేపు ఇదే సమయానికి మీ ఎదురుకు వస్తాం. అప్పటి వరకు దైవకృప మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.
Hey there! Is today your first time here?